హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లవి హాస్పిటల్లో ఉన్న స్వాతిని ఎలాగైనా చంపేయాలని చెప్పేసి మారువేషంలో వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని చూసి, ఏంటి వీడు అడ్డు ఉన్నాడు, ఇప్పుడు వీడిని ఎలా తొలగించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అయితే చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు, మీరు వెళ్తే నేను ఇక్కడ ఉంటానులేండి, పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న స్వాతిని చూసి దీన్ని ఎలాగైనా చంపేయాలి అని చెప్పేసి అక్కడున్న ఒక తెల్లగాటిని తీసుకొని తన బుర్ర మీద అయితే పెడుతూ ఉంటుంది. అలా తనని ఎలాగైనా ఊపిరాడకుండా చంపేయాలి అని చెప్పేసి తనని గట్టిగా నొక్కేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అవని వాళ్ళ ఆయన అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ నుండి ఆ అమ్మాయి ఎవరో కానీ స్వాతిని చంపేయాలనుకో, ఇంతలో అక్కడున్న అవని మాత్రం ఈ అమ్మాయిని ఎలాగైనా సరే గట్టిగా పట్టుకుంటేనే మనకు అసలు నిజాలు ఏంటో తెలుస్తాయి అండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే, అవును అది నిజమే, నువ్వు త్వరగా ఆ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి వెంటనే ఆమెని పట్టుకోమని చెప్పండి, మనం కూడా అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న అవని అయితే పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అక్కడున్న పోలీస్ ఆఫీసర్ కంగారుగా వచ్చి, ఎవరు నువ్వు, ఎందుకు ఈ అమ్మాయిని చంపాలనుకుంటున్నావు అని చెప్పేసి తనను గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పల్లవి అయితే ఈ పోలీసుల నుండి ఎలాగైనా తప్పించుకోవాలి, ఎలా తెలిసింది నేను ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అక్కడి నుండి తప్పించుకోవడాన్ని ఉంటుంది. ఇంతలో అవని అక్షయ్ వాళ్ళు ఆ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఎవరో ఈ అమ్మాయిని ఖచ్చితంగా పట్టుకుంటేనే మనం ఎందుకు ఇంత రోడ్డు మీదకి తీసుకువచ్చిందో తెలుస్తుంది కదా, పదండి వెళ్దాం అని చెప్పేసి కంగారుగా నడుచుకుంటూ అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అక్షయ్ అయితే, అవని అమ్మాయి దొరుకుతుందంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు.